ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మరియు మండల పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో పనులకు వెళ్తున్న వ్యవసాయ కూలీలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వినూత్న కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ ఆటోలలో అధిక లోడుతో వ్యవసాయ కూలీలు తీసుకువెళ్తూ ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ నరసింహులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు సహకారంతో 8 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వ్యవసాయ కూలీలను పలు ప్రాంతాల్లో పనులకు తరలించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఈ వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో ఆటోల్లో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్ళి ప్రమాదాలు గురవడం జరుగుతుంది. దీని మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కౌన్సిలింగ్లో భాగంగా మళ్ళీ వాళ్ళ జీవనోపాధికి తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయాన్నే ఈ మంచు సమయాల్లో అధిక సంఖ్యలో ఆటోల్లో ఎక్కి ప్రమాదాలు గురవడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి ఈరోజు మన ఆర్టీసీ డిఎం గారి సహాయంతో అదేవిధంగా మన మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి సహాయంతో పోలీసు వారు అందరి సహకారంతో మీ ప్రదేశం నుంచి మేము వెహికల్స్ని ఏర్పాటు చేసి మీరు చేరవలసిన గమ్యస్థానాలకి వెహికల్స్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు. మిమ్మల్ని అక్కడ ఎవరైనా మీరు వెళ్ళవలసిన ప్రదేశాలు ఉంటే అక్కడ కూడా మీకు రైతులు కూడా మేము కన్వే చేస్తున్నాము. వాళ్ళకి ముందుగానే రైతులకి ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఛార్జీలు కూడా వాళ్ళకి ముందుగానే ఇచ్చి మీ యొక్క వ్యవసాయ కూలీలకి సహకరించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం, ప్రజలెవరు కూడా మీరు అధిక సంఖ్యలో ఓవర్లోడ్లో ఆటోలెక్కి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్ళి ప్రమాదాలు గురికాడు కాకుండా మీరు ఆర్టీసీ డిఎం గారికి కానీ మాకు కానీ సంప్రదిస్తే మీకు మీ ప్రదేశాన్ని నుంచి వెహికల్స్ ఏర్పాటు చేసి మిమ్మల్ని సురక్షితంగా మీ ప్రాంతానికి తరలించి అదేవిధంగా మీరు అక్కడ పని ముగించుకున్న తర్వాత కూడా మీ ప్రదేశాల నుంచి వెహికల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడికి మీ ఇళ్ల దగ్గరికి దించడం జరుగుతుంది. దీని అందరూ గుర్తించి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆర్టీసీ మేనేజర్ నరసింహులు మాట్లాడుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకే వ్యవసాయ కూలీలకు 8 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైతే వారు తెలియజేసిన సమయాలను పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎంబీఏ గారు మరియు ఈ అధికంగా వెళ్ళుచున్న ఆటోలలో కూలీలను మా ఆర్టీసీతో సంప్రదించి వారి యొక్క మేస్త్రీలతో మాట్లాడి మా యొక్క బస్సులలో పంపించారు. వాళ్ళకు సురక్షిత ప్రయాణం కోసమని బస్సులలో ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక బస్సులు ఒక 8 బస్సులు అరేంజ్ చేశాము. ఆ బస్సులలో వాళ్ళకి చేరవలసిన గమ్యస్థానాలకి వాళ్ళకు చేరుస్తాము. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మేస్త్రీలు మాతో సంప్రదించి ముందుగా ఎక్కడెక్కడ దిగాలో వాళ్ళు చెప్తే దానికి సంబంధించిన ఛార్జీ వివరములు ముందుగానే కలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సమయంలో ప్రత్యేక బస్సులు అరేంజ్ చేస్తాము. ఆర్టీసీ తరఫున ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత ప్రయాణం చేపిస్తామని ఆ వ్యవసాయ కూలీలందరూ జాగ్రత్తగా వారి యొక్క గమ్యస్థానాలను తప్పకుండా చేరుస్తామని మీకు అందరికీ విన్నయించుకుంటున్నాం. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు మాట్లాడుతూ వాహనాలు ఓవర్లోడ్తో వెళ్లి ప్రమాదాలు జరుగుతుండటంతో వ్యవసాయ కూలీల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ పోలీస్ అధికారుల సహకారంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పబ్లిక్కి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మార్కాపురం ఏరియాలో నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండి. సిఐ గారు, ఎస్ఐలు మేమందరం కూడా కలిసి ఇక్కడ కూలీలు ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు, ఎల్జీవీలు రకరకాలుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాన్ని సాల్వ్ చేసే కోసం ఎస్పీ గారు, మా కమిషనర్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వాళ్ళందరి ద్వారాగా ఇవన్నీ ఇలా చేయకూడదనే భావంతో అందరికీ వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ఓవర్లోడ్ లేకుండా ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ డిఎం గారు మాట్లాడేసి ఇవన్నీ కూడా ఇట్లా పోకుండా వాళ్ళకి ఆర్టీసీ సదుపాయం చేసి కూలీలు ఎక్కడ వాళ్ళు పోయేదాని కోసం ఈరోజు 8 బస్సులు అరేంజ్ చేసి